హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ చికెన్ మసాలా కర్రీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఉప్పు వేసేసాం. పసుపు వేస్తున్నాం. పసుపు వేసి బాగా కలగబెట్టేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేసుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ వేయడం వల్ల అందుకే ఆయిల్ వేసుకుంటా. ఆయిల్ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు. ఇలాగ చేసుకుంటారు కొంతమంది, ఇలాగ కూడా చేసుకుంటారు. ఇది ఫుల్గా ఉంది కాబట్టి ఇలా కొంచెం ఇలా పట్టుకొని ఇట్లా అనేస్తున్నా. చూడండి, ఇలా పెట్టేసింది మా అక్క వండుతుంది. నేను వాయిస్ ఇచ్చేస్తున్నా. ఇలాగా బాగా మిక్స్ చేసి కాస్తంత వేగనిద్దామండి చికెన్ని. బాగా అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు వేసేసాం. అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర పేస్టు మొత్తం వేసి ఒకసారి మళ్ళా కలుపునేస్తామండి. మొత్తం కొత్తిమీర మసాలా మొత్తం వేసేసాం. కాస్తంత మిక్స్ చేసేసుకుంటే మసాలాలో కాసేపు బాగా వేగనిద్దామండి. వేగిన తర్వాత కారం వేసేసి కారం కొంచెం గరం వేసేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. కాస్తంత ఆయిల్ వేసి చూసుకొని ఇంకాస్తంత ఉప్పు కూడా వేసేసుకుంటాం. కొంచెం ఎంత సరిపోతుందో వేసుకొని కాస్తంత వాటర్ వేసి మూత పెట్టేసి ఉంచేయడమే. చికెన్ ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. చేసుకుంటుంటారు కొంతమంది, చేయకున్న వాళ్ళకి సూపర్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. మూత పెట్టేసాం. బాగా ఉడికిపోయింది. ఓపెన్ చేసిన వీడియో లేదు. బాయ్ ఫ్రెండ్స్.